హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? మనం మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయే ముందు ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఆల్రెడీ గతంలో మీకు చెప్పడం జరిగింది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని పర్చేస్ చేయండి. మరీ ముఖ్యమైన అనౌన్స్మెంట్, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనం హోలీ ఆఫర్‌ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ హోలీ ఆఫర్‌ని చాలామంది స్టూడెంట్స్ బాగా యుటిలైజ్ చేసుకుంటున్నారు. సో, ఈ హోలీ ఆఫర్ ఏంటో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే హోలీ ఆఫర్‌కి ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. కానిస్టేబుల్ కోర్స్‌కి 80% డిస్కౌంట్ ఇచ్చారు ఈ హోలీ ఆఫర్‌లో భాగంగా. అంటే జస్ట్ మీరు రూ. 99 పే చేస్తే చాలు, కానిస్టేబుల్ కోర్స్‌కి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్ అంతా కూడా మీకు బెస్ట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. ప్లే స్టోర్‌లో అదేవిధంగా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మామూలుగా అయితే 1999 ఉంటుంది. అంటే ఇది కూడా జస్ట్ మనం రూ. 99కి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 2 కోర్సెస్ ఎందుకు మనం ఇంత తక్కువ అమౌంట్‌కి ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అనౌన్స్ చేసామంటే, చాలామంది స్టూడెంట్స్ నన్ను, "సార్ మా దగ్గర కొంచెం అమౌంట్ టైట్ ఉంది. కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాం సార్. అలాగే సార్ స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఎక్కువ ఫీజు పెట్టారు. రూ. 2000 అంటే మా వల్ల కాదు సార్" అని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేయడంతో, సరే హోలీ ఆఫర్‌గా మనం వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో రూ. 99కి మాత్రమే కానిస్టేబుల్ ఇంగ్లీష్ కోర్స్, అలాగే 99కి మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మనం అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ ఆఫర్‌ని చాలామంది యుటిలైజ్ చేసుకుంటున్నారు. మీరు కూడా కావాలంటే ఈ ఆఫర్‌ని యూజ్ చేసుకోండి. జస్ట్ 99కి మీరు ఈ కోర్సెస్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. కానీ జాగ్రత్త పడాల్సిన విషయం, ఈ ఆఫర్ అనేది మార్చి 15వ తారీఖు సాయంత్రం 6 గంటలకి క్లోజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ ఆఫర్‌ని మీరు తీసుకోకపోతే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన వెంటనే మీరు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానెల్‌లో. కాంబో కోర్స్ అంటే అర్థం ఏంటంటే 10కు పైగా కోర్సెస్ అన్నీ కలిపి ఉండే ఈ కాంబో కోర్స్‌కి కూడా మనం ఒక ఇన్‌స్టాల్‌మెంట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. చాలామంది సార్ ఒకేసారి అంత అమౌంట్ మేము కట్టలేము సార్ అని రిక్వెస్ట్ చేయడంతో మనం దీన్ని 5 ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. హ్యాపీగా మీరు ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ కట్టుకున్నా కూడా 5 మంత్స్‌కి క్లోజ్ అవుతుంది. అంటే మీరు మంత్‌కి ఒక రూ. 1000 పే చేసుకున్న 5 మంత్స్‌లో ఈ కోర్స్ అనేది చక్కగా మీరు పొందొచ్చు. గుర్తుపెట్టుకోండి, కాంబో కోర్స్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉన్న కోర్స్ అమ్మా. పైగా 10కు పైగా కోర్సెస్ ఇందులో మీకు కలిసొస్తాయి. ఓకేనా? అంటే చాలా అమౌంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యమైన విషయం మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎస్‌సి, సీజీఎల్ కోసం ఇంగ్లీష్‌కు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. డేట్ గుర్తుంది కదా! మార్చి 18వ తారీఖు. సో, మార్చ్ 16థ్‌లోగా ఎన్రోల్ అవ్వండి. మీ నేమ్స్ మేము ఆ లిస్ట్‌లో యాడ్ చేస్తాము. ఎన్రోల్ అయిన స్టూడెంట్స్‌ని మాత్రమే ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్‌కి మనం అలౌ చేస్తాం. ఈ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ అనేవి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఉంటుందమ్మా. ఎంతసేపు ఉంటుంది, తర్వాత ఏం నేర్చుకోబోతున్నాము, అవన్నీ కూడా ఆల్రెడీ మనం ఎర్లియర్ వీడియోస్‌లో అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. సో, ఈ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025 ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ బెస్ట్ కంటెంట్ కావాలి అనుకుంటే, యెస్, ఈ లైవ్ క్లాసెస్‌కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మన సీజీఎల్ కోర్స్‌ని మీరు పర్చేస్ చేయండి. ఆల్రెడీ సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ఆ వాట్సాప్ గ్రూప్‌లో మీ నంబర్ కూడా యాడ్ చేస్తాము. ఇక కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవారు హ్యాపీగా టెస్ట్ సిరీస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో మీకు కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనే కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్‌లు రాయడమే కాకుండా వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ కూడా చక్కగా చూసుకోవచ్చు. ఇంకా చాలా విషయాలున్నాయి. అవి తర్వాత మనం మాట్లాడుకుందాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మనం చూస్తున్నాము హిందూ న్యూస్ పేపర్, మార్చ్ 12 హిందూ న్యూస్ పేపర్. కొంచెం బిజీ అవ్వడం వల్ల ఈ వీడియో లేట్‌గా చేస్తున్నాను. కానీ ఎప్పుడు చేసామన్నది కాదు, వొకాబులరీ నేర్చుకున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ అయితే కంపల్సరీగా రాసుకోండి. శ్యామ్ సార్స్ వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే ప్రోగ్రామ్. హిందూ పేపర్‌లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం ప్రతిరోజు నేర్చుకుని బుక్‌లో రాసుకుంటే కొన్ని రోజులకి కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. వొకాబులరీలో మంచి స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. ఇక మొదలెడదామా?
మనం చూస్తున్నాము మార్చి 12 హిందూ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్‌లో ఒక 10 వర్డ్స్ వరకు నేను సెలెక్ట్ చేశాను. చాలా బాగున్నాయి. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఫస్ట్ వొకాబులరీ వచ్చి చర్న్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్న్? సింపుల్‌గా చెప్పాలంటే చర్న్ అంటే ఒక రకమైన డిస్టర్బెన్స్ అని రాసుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్న్? చర్న్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక రకమైన డిస్టర్బెన్స్. ఓకేనా? మనం చాలా కామన్‌గా అంటూ ఉంటాం కదా! ఇట్ ఈస్ ఎ పొలిటికల్ చర్న్ అంటాం. సో పొలిటికల్ చర్న్ అంటే ఏంటంటే పొలిటికల్ డిస్టర్బెన్స్. పొలిటికల్ డిస్టర్బెన్స్. ఓకే. ఇంకా ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. అయినా కూడా చెప్పాలంటే రీఅలైన్మెంట్ అన్నారు. ముందు అలైన్మెంట్ అంటే ఏంటంటే మార్చడం, చేంజ్. రీఅలైన్మెంట్ అంటే మళ్ళీ మార్చడం అనమాట. సో చేంజ్ అగెయిన్. సో రీఅలైన్మెంట్ అంటే ఏంటంటే చేంజ్ అగెయిన్. మళ్ళీ మార్చడాన్ని ఏమంటామంటే రీఅలైన్మెంట్ అంటాము. మళ్ళీ మార్చడాన్ని ఏమంటాము రీఅలైన్మెంట్. బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే ఒకటి వచ్చిందమ్మా, ప్యూటేటివ్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇండియన్ క్రికెట్ టీంలో కోర్స్ ఇప్పుడు కాదులేండి, రిటైర్ అయిపోయారు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా కూడా ఇండియన్ క్రికెట్ టీంలో, ఇండియన్ క్రికెటే కాదు వరల్డ్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ని మనం ఏమంటామంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం. అవునా కదా? అంటే అదొక ప్యూటేటివ్ ఫ్యాక్ట్ అనమాట. అంటే అందరూ ఒప్పుకోదగ్గ ఫ్యాక్ట్, యాక్సెప్టెడ్. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఈజ్ ద గాడ్ ఆఫ్ క్రికెట్. దాన్ని ప్యూటేటివ్ అంటాం. సో ప్యూటేటివ్ అంటే ఏంటంటే యాక్సెప్టెడ్. లేకపోతే నోన్ అని కూడా అనొచ్చు. అందరికీ తెలిసిన విషయం నోన్. ప్యూటేటివ్ లీడర్, ప్యూటేటివ్ టీచర్, ప్యూటేటివ్ పొలిటీషియన్, ప్యూటేటివ్ అడ్వకేట్, ప్యూటేటివ్ స్పోర్ట్స్ పర్సన్, అలా అనమాట. ఇక నెక్స్ట్ వొకాబులరీ చూడండి. పేవ్ ద వే అన్నారు. యాక్చువల్‌గా ఏంటంటే పేవ్ ద వే అంటే అర్థం ఏంటంటే లీడ్ టు అని. లీడ్ టు. అర్థం కాలేదు సార్, మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి. సరే, ఇప్పుడు మీరు కష్టపడి ఈరోజు వొకాబులరీ నేర్చుకుంటే ఫ్యూచర్‌లో ఏమవుతుంది? మంచి కెరియర్ డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ అయితే వస్తుంది. టుడేస్ హార్డ్ వర్క్ విల్ పేవ్ ద వే టు గ్రేట్ సక్సెస్. అంతే కదా! టుడేస్ హార్డ్ వర్క్ విల్ పేవ్ ద వే టు హ్యూజ్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్. సో పేవ్ ద వే అంటే దారివ్వడం. లీడ్ టు అంటాం కదా! అలా అనమాట. సింపుల్‌గా చెప్తా వినండి. ఫేస్ ఆఫ్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన అస్సలు పడట్లేదనుకోండి, శత్రుత్వం ఎక్కువైపోయిందనుకోండి, ఇద్దరికీ బాగా గొడవలయిపోతున్నాయనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫేస్ ఆఫ్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే డిస్ప్యూట్ అనమాట. కాన్‌ఫ్లిక్ట్ అని రాసుకున్నా పర్వాలేదు. డిస్ప్యూట్ లేదా కాన్‌ఫ్లిక్ట్ అని రాసుకున్నా పర్వాలేదు. నిన్న శ్యామ్ సాస్ వొకాబులరీలో మనం ఒక వర్డ్ నేర్చుకున్నాము, గుర్తుందా? స్ట్రైఫ్. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మన శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్‌లో ఒక వొకాబులరీ నేర్చుకున్నాం కదా! టజిల్. అంతకు ముందు కూడా మనం ఒక వొకాబులరీ నేర్చుకున్నాం కదా! రిఫ్ట్. ఇలా ఏంటంటే మనం వొకాబులరీని నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ఏంటంటే సినోనిమ్స్ డెవలప్ అయిపోతాయన్నమాట. సో ఫేస్ ఆఫ్ అంటే ఏంటంటే డిస్ప్యూట్, కాన్‌ఫ్లిక్ట్, స్ట్రైఫ్, టజిల్, రిఫ్ట్, ఇలా రకరకాల పేర్లతో మనం దాన్నయితే పిలుస్తామనమాట. కాంబాటివ్ అంటే కూడా అలాంటిదేమో, గొడవ జరిగేది. సో కాంబాటివ్ అంటే ఏంటంటే సీరియస్ అన్నమాట. చాలా సీరియస్‌గా గొడవలు జరిగే సిట్యుయేషన్ ఉంటే ఏమంటాం దాన్ని మనం? కాంబాటివ్ అంటాం. సో కాంబాటివ్ అంటే వెరీ సీరియస్. మీ అందరికీ తెలిసిన వొకాబులరీయే ఎలియన్స్. ఎలియన్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రెండ్‌షిప్ అనొచ్చు. ఏమో కూటమి అంటాం కదా తెలుగులో, అలా. సో ఎలియన్స్ అంటే ఫ్రెండ్‌షిప్ అనొచ్చు. లేకపోతే యూనియన్ అని కూడా అనొచ్చు. యూనిటీ అని కూడా అనొచ్చు. వెయ్ ద ఆప్షన్స్. ఇదొక ఇడియమ్‌గా చెప్పచ్చు. వెయ్ ద ఆప్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్‌లో ఏది బెటర్ ఆప్షన్ అని నేను ఆలోచించుకుంటాను కదా! దాన్నే ఏంటంటే వెయ్ ద ఆప్షన్స్ అంటామనమాట. అంటే అనాలిసిస్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్. అనాలిసిస్ ఆఫ్ ద ఆప్షన్స్. ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది నాకు. అలాగే బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్ కూడా ఉంది. ఏ ఎగ్జామ్‌కి నేను ముందు ప్రిపేర్ అవ్వాలి అని ఒక స్టూడెంట్ ఆలోచిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు అతను? హి ఈస్ వెయింగ్ ద ఆప్షన్స్ అనమాట. హి ఈస్ అనలైజింగ్ ద ఆప్షన్స్. ఏం చేస్తున్నాడు? హి ఈస్ అనలైజింగ్ ద ఆప్షన్స్. రివైవ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మ. రివైవ్ అంటే ఏంటంటే రెన్యూ. మన పాలిసీ ఏదైనా ఓల్డ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? మన కార్ పాలిసీ ఉంది, అది ఎక్స్పైర్ అయిపోయింది. ఏం చేస్తాం? రెన్యూ చేసుకుంటాం కదా! దాన్నే రివైవ్ అంటాము. రెన్యూ అన్నమాట. మార్జినల్ అంటే చాలా తక్కువ. వెరీ స్మాల్. మార్జినల్ అంటే
చాలా తక్కువ, వెరీ స్మాల్. బ్రింక్ అంటే చివరిలో, ఎడ్జ్ అంటాం మనం. బ్రింక్ అంటే ఏమంటాము? చివరిలో. ఎడ్జ్, చాలా చివరిలో ఏమంటామంటే బ్రింక్ అంటాం, ఎడ్జ్. ఆ హ్యాపెన్ స్టాండ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ హ్యాపెన్ స్టాండ్స్? అనుకోకుండా ఏదైనా జరిగితే అంటే కోయిన్సిడెన్స్ అంటాం కదా, రాసుకోండి. సో హ్యాపెన్ స్టాండ్స్ అంటే ఏంటంటే కోయిన్సిడెన్స్. హ్యాపెన్ స్టాండ్స్ అంటే ఏంటంటే కోయిన్సిడెన్స్. అనుకోలేదు, అనుకోకుండా అలా జరిగింది అని చెప్పడాన్ని ఏమంటామంటే హ్యాపెన్ స్టాండ్స్, కోయిన్సిడెన్స్. ఇన్సర్మౌంటబుల్, వాట్ ఎ బ్యూటిఫుల్ వొకాబులరీ దిస్ ఇస్. ఇన్సర్మౌంటబుల్ అంటే చాలా ఎక్కువ, హ్యూజ్, లార్జ్, బిగ్ అనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఏమంటామంటే ఇన్సర్మౌంటబుల్. యాక్చువల్‌గా సర్మౌంట్ అంటే గెలవడం. ఇన్సర్మౌంటబుల్ అంటే మనం గెలవలేనంత పెద్దది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నా శత్రువు ఎంత పెద్దవాడంటే నేను అతనితో ఫైట్ చేయలేను. అంత పెద్దవాడు. మై ఎనిమీ ఈజ్ ఇన్సర్మౌంటబుల్ అంటే నేను వాడిని ఓడించలేను. అంత పెద్దవాడు అని అర్థం. కాంట్రడిక్షన్ అంటే మీ అందరికీ తెలుసు కదా! ఆపోజిట్. ఆపోజిషన్, వ్యతిరేకత. సో కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే ఆపోజిట్ లేదా అపోజిషన్. అలాక్రిటీ అంటే రెడీగా ఉండడం అనమాట. రెడీనెస్ ఏమో. అలాక్రిటీ అంటే రెడీగా ఉండడం. ఈగర్‌నెస్ అని కూడా అంటాం. ఏదైనా పని చేయాలి అన్న కుతూహలంగా ఉండడం. ఏమో. సో అలాక్రిటీ అంటే రెడీనెస్. ఇప్పుడు మీరున్నారు లైఫ్‌లో, మీరు ఏ సిట్యుయేషన్ లైఫ్‌లో ఎదుర్కోవడానికైనా రెడీగా ఉండాలి కదా! అంటే అలాక్రిటీ ఉండాలి. లేదు, ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఎగ్జామ్ రాస్తూ వెళ్ళాలి. అంటే అలాక్రిటీ ఉండాలి మీకు. అలాక్రిటీ ఉంటేనే మనం లైఫ్‌లో సక్సెస్ అవుతాము. సో అలాక్రిటీ అంటే ఏంటంటే కుతూహలం, ఈగర్‌నెస్ అంటాము. ఓకేనా? రెడీనెస్ అని కూడా అనొచ్చు. రెడీనెస్ అని కూడా అనొచ్చు. యాక్చువల్‌గా అనే దానికి సైంటిఫిక్ మీనింగ్స్ చాలా ఉంటాయి. నేను ఈ సెంటెన్స్ ప్రకారం ఒక మీనింగ్ అయితే చెప్తాను. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే చాలా కాలం తర్వాత, అంటే చాలా కాలం రిలేషన్ పాడైన తర్వాత ఇప్పుడు కొంచెం రిలేషన్ మళ్ళీ ఫ్రెండ్లీగా తయారైంది. సో సింపుల్‌గా చెప్పాలంటే అంటే ఫ్రెండ్లీ అని రాసుకోండి. ఈ సెంటెన్స్ ప్రకారం ఏంటంటే అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్లీ. అంటే చాలా కాలం గొడవలు అవి ఇవి అయిన తర్వాత కొంచెం రిలేషన్‌షిప్ మళ్ళీ బెటర్‌గా వచ్చిందనుకోండి. అది చెప్పడానికి ఏమంటామంటే మనం అంటాం. సో అంటే ఫ్రెండ్లీ అని రాసుకోండి. ఐ థింక్ హెడ్‌లైన్స్‌లో ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా! చర్న్ అంటే డిస్టర్బెన్స్ అంటాం మనం. ఎక్లిప్స్ అంటే ఏంటంటే అవతలది కనిపించకుండా మనం కప్పిపుచ్చడం అనమాట. కవర్ చేయడం. సో ఎక్లిప్స్ అంటే ఏంటంటే కప్పిపుచ్చడం, కవర్ చేయడం. సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ లాగనమాట. ఓకేనా? సరే, ఈరోజు మరి శ్యామ్ సాస్ వొకాబులరీలో నేనైతే నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు కూడా మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఏం చేయాలో తెలుసు కదా! నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వొకాబులరీ నేను మీకిస్తాను. వాటితో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మీ ఎగ్జాంపుల్స్‌నైతే మెసేజ్ చేయాలి. ఎవరు మంచి ఎగ్జాంపుల్స్ మెసేజ్ చేస్తారో చూద్దాం. వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా అనౌన్స్ చేస్తాను. ముందుగా ఫేస్ ఆఫ్. వొకాబులరీ నంబర్ 1 ఏంటంటే ఫేస్ ఆఫ్. ఫేస్ ఆఫ్ అంటే ఏంటంటే, ఇద్దరు వ్యక్తులకు అస్సలు పడకపోతే గొడవలుగా ఉంటే ఏమంటామంటే ఫేస్ ఆఫ్ అంటాం. సో ఫేస్ ఆఫ్‌తో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే చక్కగా మీరు తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఇంకా తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఇన్‌సర్మౌంటబుల్, చాలా పెద్దది. చాలా బలమైనదని కూడా అనొచ్చనమాట. హ్యూజ్, లార్జ్, ఓకేనా? ఇన్‌సర్మౌంటబుల్‌తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో ఆ ఎగ్జాంపుల్‌ని మీరు మెసేజ్ చేసేయండి. ఇంకా తర్వాత అలాక్రిటీ. అలాక్రిటీ అంటే ఏంటంటే రెడీగా ఉండడం అనమాట. ఈగర్‌గా ఉండడం, పని చేయడానికి రెడీగా ఉండడం. ఈ 3 వొకాబులరీతో 3 ఎగ్జాంపుల్స్ కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఎవరు ఫస్ట్ మంచి ఎగ్జాంపుల్స్ మెసేజ్ చేస్తారో చూద్దాము. శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో కలుస్తాను. ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్‌లో కానీ ఎవరైనా కూడా ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వారికి ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. అలాగే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ గురించి కూడా చెప్పండి. డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పండి. అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. మర్చిపోకండి, రికార్డెడ్ వీడియోస్‌తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇక్కడితో శ్యామ్ సాస్ వొకాబులరీ ఎండ్ చేద్దాం. రన్నింగ్ నోట్స్‌లో రాసుకున్నారా? సరే. ఆల్ ద బెస్ట్.